RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇటు సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవలక్ష్మి, మాజీ మంత్రివర్యులు జోగు రామన్న, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు అరిగల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సాకు, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దండే విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు లిండుగురై శ్యామరావు, పిల్లల తిరుపతి, టక్కరి పోసం, నక్క మనోహర్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని సిర్పూరు తాలూకా ప్రజలు, కాగజ్ నగర్ పట్టణ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కోసం పెట్టిన, వారి ఆశీర్వాదం కోసం పెట్టిన ఈ సమావేశం అద్భుతంగా సక్సెస్ అయింది. దీనికి మరి మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు, ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవలక్ష్మి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, అదేవిధంగా మరెందరో నాయకులు దీనికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు కాగజ్ నగర్ పట్టణానికి మళ్ళీ రావడం, ఇంత భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం, మరి పెద్దలు కేసీఆర్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. మరి బహుజనవాదం, తెలంగాణ వాదం రెండు ఒకటే. రెండింటి లోపల కూడా అణిచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక తత్వం ఉన్నది, ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నది అని నమ్మి నేను మరి అనివార్య కారణాల వల్ల బహుజన్ సమాజ్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలోకి రావడం జరిగింది. మరి నేను వచ్చిన వెంటనే వారు నాకు నాగర్ కర్నూలు పార్లమెంటు సీటు కేటాయించి దాంట్లో నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి నన్ను నిలపడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కాగజ్ నగర్ మరియు సిర్పూర్ తాలూకా ప్రజల తరపున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఈ సిర్పూర్ తాలూకాలో మరి గత బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించుకొని, అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రజల మీద 10 సంవత్సరాల పాటు విపరీతమైన దౌర్జన్యాలు చేసిన కోనేరు కోనప్ప గారు ఇలా నేను బీఆర్ఎస్ మరియు బీఎస్పీ పొత్తు చర్చలు జరిగిన వెంటనే మరి గోతికాడ నక్కలాగా